హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి విడుదలైంది. అందులో సీనియర్ మేనేజర్, తర్వాత మెయిల్ మోటార్ సర్వీస్ సంబంధించినటువంటి నాన్ గెజిటెడ్కి సంబంధించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు విడుదలైనవి. అందులో మనకి స్కేల్ ప్రకారం అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే, ఒకసారి పే స్కేల్ గురించి దానికంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 38 అంటే 30వ తారీఖు 8వ నెల అంటే ఆగస్టు 30 వరకు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా 1 year ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుందని కూడా మనకు అప్లికేషన్లో మెన్షన్ చేశారు. పే స్కేల్ వరకు వచ్చేసరికి 19,900 నుంచి 63,200 రూపాయలు లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ దగ్గరకు వచ్చేసరికి 18 years నుంచి 30 years వరకు మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు. అదేవిధంగా SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉందని కూడా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి క్యాండిడేట్కి 10th క్లాస్, ఒక్కసారి 10th క్లాస్తో పాటు సంబంధిత విభాగంలో టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంటే 10th పాటు ప్లస్ ITI అనేది ఉండాలి. ITI అనేది కూడా ఉండాలి. కానీ ఒకవేళ ITI లేకపోయినా క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సంబంధిత విభాగంలో అంటే మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ సంబంధిత విభాగంలో మనకి ఏమై ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ సర్టిఫికేట్ కూడా మనం ఇది ఏంటంటే ఆఫ్లైన్లో అప్లై చేస్తాం కాబట్టి, ఆన్లైన్ కాదు కాబట్టి ఆఫ్లైన్లో అప్లై చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనకు సంబంధిత విభాగంలో మనకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మనకి గెజిటెడ్ సిగ్నేచర్ దగ్గర తీసుకొని ఆ సర్టిఫికేట్ అనేది సంబంధిత విభాగంలో తీసుకొని గెజిటెడ్ సిగ్నేచర్ పెట్టి పోస్ట్ ద్వారానే మనం అప్లై చేసేది ఉంటుంది కాబట్టి మనం పోస్ట్ ద్వారానే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, అప్లై చేసుకున్న తర్వాత ఏ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ అవుతాడో ఆ క్యాండిడేట్కి ఆ సంబంధిత విభాగంలో టెస్ట్ అనేది ఉంటుంది. మనకి ఫస్ట్ ఒక్కసారి మళ్ళీ ఏం చేస్తానంటే మీకు విభాగం ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూద్దాం. పోస్టులు మిషన్కి సంబంధించినటువంటి 4 పోస్టులు, అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు 4, ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి 1 పోస్టు, టైర్మెన్కి సంబంధించినటువంటి 1 పోస్టు. చూడండి, మొత్తం పోస్టులు గాను కేటగిరీకి సంబంధించినటువంటి 1, 2, 3, 4, 5 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఏ విభాగంలో మనం పోస్ట్ అప్లై చేస్తామో ఆ విభాగంలో మనకు అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేదు మనకి ITI సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అనేది ITI నుంచి అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా అన్రిజర్వ్డ్లో 4 ఉన్నాయి. మొత్తం పోస్టులు గాను 10 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 4 ఉన్నాయి. OBCకి 3, SCకి 2, EWSకి 1. ST కేటగిరీ అనేది లేదు, కానీ ఈడ ఓపెన్ కేటగిరీలో మనకు ఉంది కదా అన్రిజర్వ్డ్లో, ఇక్కడ 4 పోస్టులకు గాను మనం అప్లై చేసుకునేది అనే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా ఉంటుంది కాబట్టి మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్ మాత్రమే మనకు ఫీజు అనేది మెన్షన్ చేశారు. SC/ST క్యాండిడేట్ ఓన్లీ 100 రూపీస్ మెన్షన్ చేశారు, ఏ పైసలు అవసరం లేదని మెన్షన్ చేశారు. అదేవిధంగా సెలెక్ట్ అయిన ఎలిజిబిలిటీ క్యాండిడేట్ మాత్రమే, అప్లికేషన్ చేసిన ఎలిజిబిలిటీ క్యాండిడేట్ మాత్రమే 400 రూపాయలు పే చేయాలనేది మెన్షన్ చేశారు. ఏ విధంగా పే చేయాలి, ఎవరికి పే చేయాలనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి కావాల్సిన సర్టిఫికేట్స్ సంబంధించినవి చూసుకుంటే ఏజ్, బర్త్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత ITI ఉన్నటువంటి ITI సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి మనకి మెన్షన్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్లో అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని మెన్షన్గా క్లియర్గా చూసుకొని ప్రశాంతంగా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ దగ్గరకు వచ్చేసరికి ఎవరికి అప్లై చేయాలి పోస్టు అని అంటే చూడండి, ఇక్కడ ద సీనియర్ మేనేజర్ విల్ మోటార్ సర్వీస్ నంబర్ ఆఫ్ 1337 గ్రీమ్స్ రోడ్, చెన్నై 600006 అనే పోస్టుకు అనే అడ్రస్కి మనం పోస్ట్ అనేది ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ దగ్గర మనం మెన్షన్ చేసి మనం పోస్ట్ అనేది చేయాలి.
ఇక్కడ పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాయాలి. మనం ఏ పోస్ట్ మన సిగ్నేచర్తో పాటు మనం మెన్షన్ చేయాలి. మనకు ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ రాయాలి. ఆ తర్వాత మనం ఎక్కడైతే అడ్రస్ రాస్తున్నామో ఇది మన అడ్రస్ రాయాలి. ఇక్కడ మనం ఎక్కడైతే పంపిస్తున్నామో అడ్రస్ చేయించి రాసేసి మనకు పోస్ట్ అనేది మెన్షన్ చేయాలి. మన అప్లికేషన్ ఫామ్ దగ్గరికి వచ్చేసరికి మన అప్లికేషన్ ఫామ్ కూడా మన డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత చూసుకొని క్లియర్గా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్,